మనం మానవజాతి చరిత్రలో ఎదుర్కొన్న ప్రతి సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ కనిపెట్టేశాం. కాని ఒకే ఒక సమస్య ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది. అదే మరణం. అయితే నిజంగా మరణాన్ని మనం ఎప్పటికీ ఓడించలేమా? కాలంతో పాటు మరణం పట్ల మన ఆలోచనా విధానం ఎలా మారింది? అసలు దానిపై మనం చేస్తున్న ఈ పోరాటమేంటి? పదండి చూద్దాం. ఒక్కసారి ఆలోచిస్తే మానవ జాతికి ఎదురైన అతిపెద్ద సమస్యేంటి? కరువా? యుద్ధాలా? లేక రోగాలా? అవును, ఇవన్నీ పెద్ద సమస్యలే. కాని వీటన్నింటి వెనక, వీటన్నింటికన్నా ప్రాథమికమైన ప్రతి ఒక్కర్నీ ప్రభావితం చేసే అసలైన సమస్య ఒకటుంది. ఏంటది? సమాధానం చాలా సింపుల్. అదే మరణం. అవును, మరణం అనే సమస్య. ఆలోచిస్తే మనం ఎదుర్కొనే చాలా సమస్యలకు ఇదే మూలం, ఇదే అంతం కూడా. సరే, మరి ఈ మరణం అనే కాన్సెప్ట్ని మనం ఎలా చూశాం? ముందుగా చరిత్రలోకి వెళ్దాం. ఒకప్పుడు మన పూర్వీకులు మరణాన్ని ఒక తప్పించుకోలేని నిజంగా ఎలా చూశారో పరిశీలిద్దాం. చరిత్రలో చాలా కాలం పాటు మరణమనేది ఓ తప్పించుకోలేని విధి అని అందరూ ఒప్పుకున్నారు. నిజం చెప్పాలంటే చాలా మతాలు, సిద్ధాంతాలు కూడా మరణాన్ని జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా చేశాయి. అవేం చెప్పాయంటే, ఈ జీవితం కేవలం ఒక చిన్న పరీక్ష మాత్రమే, అసలైన జీవితం అది మరణం తర్వాతే మొదలవుతుందని నమ్మబలికాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన అత్యంత పురాతన కథ గిల్గమేష్ ఇతిహాసం. గిల్గమేష్ అనే రాజు తన ప్రాణస్నేహితుడు చనిపోతే తట్టుకోలేకపోతాడు. ఎలాగైనా మరణాన్ని జయించాలని ఒక పెద్ద ప్రయాణం మొదలుపెడతాడు. కాని చివరికేమవుతుంది? అతను ఫెయిలవుతాడు. మరణాన్ని అంగీకరించడం తప్ప మనిషికి వేరే దారి లేదని తెలుసుకుని వెనక్కి వచ్చేస్తాడు. కాని ఆ తర్వాత సైన్స్ వచ్చింది. సైంటిఫిక్ రెవల్యూషన్ మొదలైంది. అంతే, మన ఆలోచనా విధానంలో ఒక భారీ మార్పు. అప్పటినుండి మరణాన్ని ఒక విధిలా చూటం మానేసి దాన్ని ఒక పరిష్కరించగలిగే సమస్యగా చూటం స్టార్ట్ చేశారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మరణం విషయంలో రెండు వేర్వేరు ఆలోచనా విధానాలు ఒకదానికొకటి ఎదురుబడ్డాయి. ఒకవైపేమో మరణం దేవుడు రాసిన రాత, అది ఒక మిస్టరీ అనే పాత నమ్మకం. మరోవైపేమో సైన్స్ ఏం చెప్తుందంటే, మరణం అనేది కేవలం ఒక టెక్నికల్ ప్రాబ్లం అంతే. అంటే మోడర్న్ సైంటిస్టుల దృష్టిలో మరణమనేది పెద్ద మిస్టరీ ఏమీ కాదు. అది కొన్ని టెక్నికల్ ఫెయిల్యూర్స్ వల్ల వస్తుంది. ఉదాహరణకి హార్ట్ అటాక్ అంటే ఏంటి? మన బాడీలోని పంప్ ఫెయిల్ అవ్వడం. క్యాన్సర్ అంటే ఏంటి? కణాలు కంట్రోల్ లేకుండా పెరగడం. ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? బయటినుంచి వచ్చిన క్రిములు మన సిస్టంపై అటాక్ చేయడం. సో ఇక్కడ ఐడియా ఏంటంటే, ప్రతి టెక్నికల్ ప్రాబ్లంకి ఒక టెక్నికల్ సొల్యూషన్ ఉంటుంది కదా. సరే, మరణాన్ని ఇలా ఒక టెక్నికల్ ప్రాబ్లంగా చూడడం మొదలుపెట్టాక ఏమైనా ఉపయోగముందా? అస్సలుందా? రిజల్ట్స్ చూస్తే మాత్రం షాకవుతారు. మనం కాస్త చరిత్రలోకి వెళ్ళి కొన్ని ఆధారాలు చూద్దాం. వైద్యరంగంలో మన ప్రగతి ఎంత వేగంగా ఉందో చూడండి. ఒకప్పుడు 1199లో రిచర్డ్ ది లయన్ హార్ట్ లాంటి ఒక గొప్ప రాజు భుజానికి తగిలిన ఒక చిన్న గాయానికి ఇన్ఫెక్షన్ సోకి చనిపోయాడు. ఆలోచించండి. కాని ఈరోజు మన దగ్గర యాంటీబయాటిక్స్ ఉన్నాయి, అనెస్థీషియా ఉంది. ఒకప్పుడు ప్రాణాలు తీసే గాయాలిప్పుడు చాలా మామూలు విషయాలు. ఈ ప్రోగ్రెస్ వల్ల మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే సగటు ఆయుర్దాయంపై ఎలాంటి ప్రభావం పడిందో చూడండి. కొన్ని వందలేళ్ల క్రితం సగటు మనిషి బతికేది జస్ట్ 35 ఏళ్లు మాత్రమే. కానిప్పుడు ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ 67 ఇయర్స్. ఇక డెవలప్డ్ దేశాలు అయితే ఏకంగా 80 ఏళ్లకు చేరుకుంది. ఎంత పెద్ద మార్పో కదా. మనం ఎంత దూరం వచ్చామో తెలియాలంటే ఒకప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో చూడాలి. ఇది నమ్మటానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ 20వ శతాబ్దం వరకు పుట్టిన ప్రతి 3 పిల్లల్లో ఒకరు పెద్దవాళ్లు కాకముందే చనిపోయేవారు. అంటే 1 in 3. అదే ఈరోజా యూకే లాంటి దేశాల్లో 1000 మంది పిల్లలు పుడితే అందులో 7 కన్నా తక్కువ మందే 15 ఏళ్లలోపు చనిపోతున్నారు. అంటే 100లో 1 కన్నా తక్కువ. ఇది ఎంత గొప్ప విజయమో కదా. ఈ నంబర్స్ వెనుక ఉన్న బాధని అర్థం చేసుకుందాం. ఇంగ్లండ్ రాజు ఎడ్వర్డ్ I, రాణి ఎలియనోర్ కథ చూద్దాం. వాళ్లకి మొత్తం 16 మంది పిల్లలు పుట్టారు. మరి వాళ్లలో ఎంతమంది బతికారనుకుంటున్నారో? కేవలం 6. అంటే 10 మంది పిల్లలు చిన్నప్పుడే చనిపోయారు. ఆలోచించండి, ఒక రాజకుటుంబానికే ఇంత మంచి కేరున్నా పరిస్థితి ఇలా ఉంటే ఇక మామూలు ప్రజల గురించి మనం ఊహించుకోవచ్చు. సో అకాల మరణాలను మనం చాలా వరకు జయించేశాం. ఈ విజయాల తర్వాత ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? నెక్స్ట్ ఫ్రంటియర్. అదే వృద్ధాప్యం. ఇంకా
మరణాన్నే పూర్తిగా ఓడించడం. ఇదేదో ఊహ కాదు. దీనిమీద చాలా సీరియస్గా రీసెర్చ్ జరుగుతోంది. జెనెటిక్ ఇంజనీరింగ్, నానోటెక్నాలజీ, వృద్ధాప్యాన్ని వెనక్కి తిప్పే టెక్నాలజీలు ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ అసలు కాన్సెప్ట్ ఏంటంటే, వృద్ధాప్యాన్ని ఒక సహజమైన ప్రక్రియగా కాకుండా ట్రీట్మెంట్ ఇవ్వగలిగే ఒక జబ్బుగా చూడటం. ఇదే మన కొత్త గిల్గమేష్ ప్రాజెక్ట్. అయితే ఇక్కడ టార్గెట్ ఇమ్మోర్టాలిటీ కాదు, అంటే అమరత్వం కాదు, బదులుగా ఎమోర్టాలిటీ. దీనర్థమేంటంటే, యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోవచ్చు, దాన్ని ఆపలేం. కానీ జబ్బులు, ముసలితనం లాంటి సహజ కారణాల వల్ల వచ్చే మరణాన్ని మాత్రం ఆపుతూ జీవితాన్ని పొడిగించుకుంటూ వెళ్లడం. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలలా అనిపించొచ్చు, కానీ కొంతమంది సైంటిస్టులు 2050 కల్లా ఇది సాధ్యం కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే మరణంపై మనం చేస్తున్న ఈ యుద్ధం కేవలం బయలాజీకి సంబంధించింది మాత్రమే కాదు. ఇది మన నమ్మకాలని, మన సంస్కృతిని, అసలు మన జీవితానికి అర్థమేంటి అనే ప్రశ్నని కూడా మార్చేసింది. ఇది చాలా పెద్ద ఫిలసాఫికల్ షిఫ్ట్. ఎలాగంటే, పాత మతాలన్నీ చనిపోయాక ఏమవుతుంది, పరలోకం ఎలా ఉంటుంది అని దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాయి. కానీ లిబరలిజం, సోషలిజం లాంటి ఆధునిక సిద్ధాంతాలొచ్చాక వాటి ఫోకసంతా ఇక్కడి జీవితం మీదే ఉంది. ఈ జీవితంలో సంతోషంగా ఉండాలి, సమానత్వం ఉండాలి, అంతే. చావు తర్వాత ఏమవుతుందనేది వాటికి అనవసరం. సరే, ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. ఒకప్పుడు మరణం వల్లే జీవితానికే ఒక అర్థం ఉంటుందని నమ్మేవాళ్లం. మరి ఒకవేళ సైన్స్ నిజంగానే మరణాన్ని ఓడించేస్తే అప్పుడు జీవితానికి అర్థం ఎక్కడ్నించొస్తుంది? బహుశా మనం సమాధానం వెతకాల్సిన అతిపెద్ద ప్రశ్న ఇదేనేమో.